బిర్యానీని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేస్తే మీకు చికెన్ గ్రేవీలోకి అలాగే కుర్మా పెరుగు చికెన్లోకి బాగా కలుస్తుందండి. మా బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత్ వ్లాగ్స్. ముందుగా బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, అనాస పువ్వు, అలాగే దాల్చిన చెక్క అండి. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, లాంగ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కసూరి మేతి, ఇలాచి, సోంపు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టొమాటోస్, అలాగే 4 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర గార్నిషింగ్ కోసం పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి, అలాగే బిర్యానీ మసాలా. నేను వచ్చేసి ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నానండి, మేలం బ్రాండ్. తర్వాత కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, జీడిపప్పు, కిస్మిస్, గీ, కౌ గీ యూస్ చేస్తున్నానండి, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిర్యానీ హండీని పెట్టుకున్నానండి. సో తగినంత నూనె యాడ్ చేస్తున్నాను. నూనెతో పాటు నేను కౌ గీ తీసుకొని కౌ గీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి బిర్యానీ కోసం. ప్యారలల్గా మనకి ఎంతవరకు బాస్మతి రైస్ కావాలో సో దాన్ని ముందే ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా వేడయ్యాక ఆయిల్కి నేను లవంగాలు యాడ్ చేసుకున్నాను. అలాగే రిమైనింగ్ రెసిపీస్ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేస్తానండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతావి బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా స్పైసెస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే. తర్వాత నేను కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. సో ఇలా మన దగ్గర ఉన్న స్పైసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే సోంపు యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. తరువాత యాలక్కాయలు యాడ్ చేసుకోవాలి, ఇలాచి. సో ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఆనియన్స్ యాడ్ చేశాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, అలాగే టొమాటోస్ యాడ్ చేసి పెట్టుకొని ఒకసారి కలుపుకున్నానండి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. కావాలంటే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు, ప్రజెంట్ యూజ్ చేయడం లేదు. బాస్మతి రైస్కి వచ్చేసరికి కొలత 1 కప్పు బాస్మతి రైస్ కోసం 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇది సోక్ చేసి పెట్టుకున్నప్పుడు కొలత. ఒకవేళ సోక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎవరైనా తీసుకున్నట్లయితే క్లీన్ చేసి పెట్టుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి, 1 స్పూను. అలాగే ఇది కాస్త వేగిన తర్వాత నేను ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి, 1 స్పూను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుంటూ వేగనివ్వాలండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 1/2 కప్ కర్డ్ తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరిని పీల్ తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వాలి, స్మెల్ అంతా పోయేలాగా. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అలాగే కారం వేసుకుంటున్నానండి, చిల్లీ పౌడరు. ఇది కూడా ఒకసారి వేగనివ్వాలండి, ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా నేను యాడ్ చేసుకుంటున్నానండి. నేను వచ్చేసి మేలం వారి బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. సో దీన్ని కూడా కలుపుకొని ఒకసారి తిప్పుకొని వేగనివ్వాలండి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి బాస్మతి రైస్. ఈ గ్లాస్తో నేను 1.25 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో దానికోసం నేను సుమారుగా 2 గ్లాసుల పైనే వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు వాటర్ బాగా మరిగిందాకా బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ బాగా బాయిల్ అయ్యాయి, నురగలాగా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని రైస్ కుక్కర్లోకి చేంజ్ చేసుకుంటున్నానండి పాత్రని. సో మిశ్రమం మొత్తాన్ని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని
మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. తర్వాత నేను ప్యారలల్గా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో గీ యాడ్ చేసుకొని కాజు అలాగే కిస్మిస్ని దోరగా వేయించుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఆర్ సిమ్లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఇవి ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనకి బిర్యానీ కూడా కుక్ అవుతూ ఉందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఈ రైసు ప్లస్ అలాగే మసాలా మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనకి ఆనియన్స్ ఫ్రై కోసం పెట్టాం కదా, సో అవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి కుక్ అయిపోయిన బిర్యానీ మీద. అలాగే గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర పుదీనా ఆకుంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మన బిర్యానీ కుక్ అయిపోయింది, ఇంకా రైస్ కుక్కర్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే చికెన్ గ్రేవీలోకి అలాగే ఇదిగా తినాలనుకున్నప్పుడు కుర్మా అలాగే పెరుగు చట్నీలకు కూడా బాగుంటుందండి. సో ఇదండి ఇవాళ వ్లాగు. మరి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ వ్లాగ్స్.